హాయ్ అండి. మొన్న చింతలూరు తీర్థానికి వెళ్ళినప్పుడు మీకు ఒక షాప్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ షాప్ ఇదే అండి. ఇక్కడ అన్నీ కూడా మట్టి వస్తువులతోటే చేశారు. ఈ ఐటమ్స్ అన్నీ చెక్క వస్తువులు మట్టితో చేశారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నవి. చిన్నపిల్లలకి 10 రూపీస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నవి. నేను కూడా ఇక్కడ ఒక ఐటమ్ తీసుకున్నాను. రాధాకృష్ణ బొమ్మ ఉన్నది కదా, అది తీసుకున్నాను. 250 రూపాయలు. వాళ్ళు చెప్పింది 250, నాకైతే 150కి ఇచ్చారు. పిల్లలతో ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏమన్నా ఐటమ్స్ మనం ఎంత తీసుకోకూడదు అనుకున్నా కంపల్సరీ మన పిల్లలు ఇవన్నీ కొనిపిస్తారు. నాకైతే మా పాప ఇద్దరికి కూడా తీసుకున్నాను. నేను ఆడుకునే వస్తువులు తీసుకున్నాను. అవి ఒకరోజు ఆడతారు, తర్వాత మళ్ళీ ఇంకట్లకి తర్వాత రోజు నుంచి వాటిని మళ్ళీ జల్లేయడం పాడేయడం. పిల్లలంటే అంతే కదా, సరదా. ఇక్కడ నుంచి ఇంకా మేము ఇంకొక షాప్కి వెళ్ళాం. నాకు ఎందుకో తెలియదు కానీ అలా అటువంటి ఐటమ్ షాప్ దగ్గర ఎక్కువగా ఆగాలనిపించింది. ఇక్కడ ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు. ఇలా బిజినెస్ ఏదైనా సరే, మనం బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్స్ని అట్రాక్టివ్గా మాట్లాడే ఒక టెక్నిక్ వల్ల మంచిగా సేల్ అవుతాయి ఏ వస్తువైనా సరే. అక్క ఏం కావాలి అని అడుగుతున్నాడు ఈ అబ్బాయి. నేను ఇక్కడే తీసుకున్నా. రాధాకృష్ణుడు పిక్ చాలా బాగుంది. నాకు రాధాకృష్ణుడు బొమ్మ చాలా బాగా నచ్చింది. వాడు 250 చెప్పాడు స్టార్టింగ్. నేను 150కి అడిగాను, వెంటనే ఇస్తాడు వాడు కూడా. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా ఒక బొమ్మలు తీసుకోవడం, ఇలాంటి ఫెస్టివల్స్లోనే ఎక్కువ కొంటాను నేను. బయట పెద్ద పెద్ద షాప్స్కి ఏమి వెళ్ళను. ఇక్కడ చిన్న చిన్న షాపుల దగ్గరే మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా చెప్తారు. వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వాడు చూపిస్తున్నాడు, అక్క ఇది 150, ఇది 250 అనేసి. నేను 250 ఇవి తమ్ముడు అనేసి అంటున్నాను. వాడేస్తున్నాడు నాకు. ఇది బాగుంది కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. మా ఇంట్లో ఎక్కువగా రాధాకృష్ణుడు బొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఇది తీసుకున్నాను నేను 150. బాగుంది కదా ఫ్రెండ్స్.